హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా కోయిట్ బ్లాగ్స్. ఈరోజు నేనైతే రిగ్గాకి అయితే వచ్చాను. రిగ్గా ఏరియాకి ఇక్కడ వచ్చేసి ఒక తలాబాద్ అతను డ్రైవర్ పాపం బండి అయితే యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడు చూడండి, ఫోటోలు అయితే తీస్తాను. అతని బండి సిగ్నల్లో ఉంటే గుద్దేసినాడంట. వచ్చి సిగ్నలే క్రాస్ అయిపోయేసి బండి వచ్చేసి అవతలకి అయితే వెళ్ళిపోయిందంట. అంత స్పీడ్లో వచ్చి కోయిటి అతను వచ్చేసి గుద్దేసినాడు. పాపము ఎంత డ్యామేజ్ అయింది చూడండి. బండి అంత గుద్దింటే అంత లోపలికి అయితే వెళ్ళిపోయింది. పాపము టెన్షన్ అయితే తీసుకుంటున్నాడు. తలబాద్లో అయితే వర్క్ చేస్తాడు పాపము. ఇప్పుడే వచ్చేసి ఇది చేసినాడంట, కంపెనీకి అయితే రిక్వెస్ట్ అయితే పెట్టినాడంట. నేనైతే ఆర్డర్లు అయితే కొట్టలేను, నాకైతే ఇక్కడ యాక్సిడెంట్ అయింది అని చెప్పేసి వాళ్ళు అయితే చెప్పారంట. నువ్వు ఫోటోలు పంపించు, ఆ నెంబర్ ఇప్పించుకున్నావా గుద్దినోండి అని చెప్పేసి నెంబర్ అయితే ఇప్పించుకున్నాడంట. బండి నెంబర్ కూడా ఉండదు, నేను చూశాను ఇంతకు ముందే. పాపం చాలా టెన్షన్ అయితే తీసుకుంటుంటాడు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏ టైంలో ఎలాంటి అపాయం అయితే జరుగుతుందో తెలీదు. సో అందుకోసం ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ అయితే కోయిటి వాళ్ళు చూసుకొని వస్తారో చూడకుండా వస్తారో వాళ్ళ ఇష్టం సార్. అయితే వాళ్ళ రాజ్యం కాబట్టి అలాగైతే రూట్లు డ్రైవింగ్ అయితే చేస్తూ ఉంటారు. బీ కేర్ఫుల్ డ్రైవింగ్. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అయితే డ్రైవింగ్ అయితే చేయండి. ఎందుకు అంటే పదే ఇవే చెప్తున్నాను అంటే ఇక్కడ వచ్చేసి ఏదైనా ఒక చిన్న అపాయం జరిగినా కూడా మనకి ఇక్కడ చూసే వాళ్ళు అయితే ఉండరు. సో అందుకోసం చూడండి, అతని బాధ వచ్చేసి ఇప్పుడు ఎంత కష్టం చూడండి పాపం. అదే కానీ ఆ సిగ్నల్ మధ్యలో కానీ ఎవరైనా వచ్చి ఉంటే ఆ కుద్దినప్పుడు వచ్చేసి ఆ సిగ్నల్ మధ్యలో వచ్చేసి నిలబడేసి ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి బండ్లు వచ్చేసి గుద్దేసింటే అతని పరిస్థితి ఏంది పాపం. అదే అంటున్నాడు, అల్లా అయితే కాపాడించినాడు నాకు ఈరోజు, లేదంటే నేను ఈ పాటగా ఉండేవాడిని కాదు అని చెప్పేసి దువా చేసుకుంటా అన్నాడు. అలాగే ఎందుకు అంటే సిగ్నల్ అయితే ఎలా ఉంటాయరా అంటే మీకు గ్యాప్ అయితే ఉండదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ అయితే మీకైతే ఒక సిగ్నల్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎలా ఉంటుందో, ఒక సైడ్ బండ్లు వచ్చేసి ఇట్లా వెళ్ళిపోయితే ఇంకో సైడ్ బండ్లు వచ్చేసి ఇలా వస్తూ ఉంటాయి, ఇలా వెళ్తూ ఉంటాయి, ఇలా వస్తూ ఉంటాయి. సో అందుకోసం అయితే నేను ఆ సిగ్నల్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడేనంట జరిగింది పాపము. చూడండి ఫ్రెండ్స్, ఈ సిగ్నల్ దగ్గరే పాపం బండి అయితే చెప్పాలి యాక్సిడెంట్ అయితే అయ్యింది. ఇలా అయితే నిలబడినాడంట, ఫస్ట్లోనే నిలబడినాడంట. వచ్చి రాగానే చూడండి ఎంత స్పీడ్గా అయితే వస్తూ ఉంటారు బండ్లో. గుద్దినాడంట, డైరెక్ట్ సిగ్నల్ క్రాస్ అయిపోయేసి ఆ పక్కకి అయితే బండి అయితే వెళ్ళిపోయింది. నిజంగా చెప్పాలంటే అతనికి అయితే దేవుడు అయితే కాబట్టి చూడండి, ఇలా లెఫ్ట్ హ్యాండ్స్ అయితే తీసుకుంటూ ఉంటాయి బండ్లు సిగ్నల్స్లో. అలా స్ట్రైట్ అయితే వెళ్తూ ఉంటాయి బండ్లు. అక్కడి నుంచి కూడా మీకు సిగ్నల్ ఇంకా మీకు లెఫ్ట్ సైడు స్ట్రైట్ అయితే బండ్లు దూరుతూనే ఉంటాయి. సో అతనికి అయితే దేవుడే కాపాడినాడు నిజంగా, ఎందుకంటే ఏం బండ్లు కూడా వచ్చింది లేదు. సో తలాబాద్ వాళ్ళకి పాపం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి టైం ఉండదు అసలు. ఏదైనా కానీ వాళ్ళు ఆర్డర్ అయితే డెలివరీ అయితే ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది వాళ్ళకి. టైం ఉండదు, ఆ కవర్ చేయాల టైమింగ్స్. వాళ్ళు ఇంకా ఒకసారి లేట్ అయితే వాళ్ళ ఆర్డర్స్ అయితే తీసుకోరు. చాలా కష్టము తలాబాద్తో వర్క్ చేసే వాళ్ళకి మాత్రం నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. సో అందుకోసం నేను మరీ నేనైతే ప్రతి ఒక్క డ్రైవర్ సోదరునికి నేను ఏం చెప్పగలుగుతాను అంటే, దయచేసి కువైట్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే గవర్నమెంట్ వచ్చేసి అన్నీ చేంజ్ అయితే చేసింది. ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీగా డ్రైవ్ అయితే చేసి జాగ్రత్తగా అయితే ఉండండి. సో ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ఫుల్ వీడియో లాగా అయితే ఉంది. చూడండి బండి వచ్చేసి పాపము. వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.